హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రోజు రోజుకి తెలివి ఎక్కువైపోతుంది, సర్కాసిజం పెరిగిపోతూ ఉంది. పార్టీలని ఎలా వ్యతిరేకించాలి, అధికారులను ఎలా ప్రశ్నించాలి, అధికారులు వస్తే వారి గురించి అడిగినప్పుడు ఎలా బైట్ చేయాలి, ఎలా చెప్పాలి ఒక మాటలు అనే విధాన్ని వాళ్ళు బాగా వంట పట్టించు. కొంతమంది ఇప్పుడున్న అధికార పార్టీ యొక్క పథకాల గురించి మాట్లాడుతూ ఉంటే అబ్బాబ్బాబ్బాబ్బా ఎలా కూడా మాట్లాడొచ్చా అనిపిస్తుంది. ఒకసారి ఎలా మాట్లాడుతున్నారో మీరు వినండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకి 3,000 ఇస్తా ఉన్నాడు, లేదు అనుకుంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు. మీకు అందరూ ఏమన్నా వర్తిస్తున్నాయండి? ఆల్రెడీ మేమంతా జాబ్ చేస్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన 20 లక్షల జాబుల్లో చేస్తానే ఉండం. మరి ఇంకా అలాంటప్పుడు నిరుద్యోగ భృతి ఎందుకు? ఆల్రెడీ నేను ఇన్ఫోసిస్లో చేస్తున్నాను. నిన్నగాక మొన్న మా బుడ్డోడికి మావాడు 4వ తరగతి అయినా కానీ వాడికి టెక్ మహీంద్రా వాళ్ళు ముందే అపాయింట్మెంట్ తీసుకున్నారు. మా అమ్మమ్మ గారికి అయితే ఐసీయూలో ఉంది, ఆమెకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఆమె ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ ఐసీయూలో ఉంది, చేస్తా ఉంది. ఇంకెవరెవరికి వచ్చినాయని మీకు తెలుసు? నాకు తెలిసి మా ఊర్లో దగ్గర ఒక్కొక్క ఇంట్లో 5గురు ఉన్న 5గురికి కూడా అందరూ సాఫ్ట్వేర్లే. 20 లక్షలు అన్నారు, 40 లక్షల జాబులు వచ్చాయి. ఇంకా 40 లక్షలు ఇచ్చేటట్టే ఉంది ఈ గవర్నమెంట్. ఇంకా అలాంటప్పుడు నిరుద్యోగ భృతి ఎందుకండి? బాగుందంటారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆయన పరిపాలనకేనండి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన ఇచ్చే హామీలకి ఎప్పుడు కొదువు ఉండదు. కాకపోతే ఇంప్లిమెంటేషన్కి వచ్చేలకనే ఆలోచించుకోవాలి తప్ప హామీలకి ఎప్పుడు కొదువు ఉండదండి. ఏమేమి కంపెనీలు వచ్చినాయి సార్? మాకు తెలిసి మా తిరువూరులోనైతే 5 వచ్చినాయండి. ఇక్కడ మరలకొండ రోడ్లో ఇన్ఫోసిస్ అని ఒకటి పెట్టారు. ఇటు ముత్తగూడెంకి వెళ్ళి ఒకటేమో ఐబిఎం అనుకుంటా, ఐబిఎం పెట్టారు. అటు లక్ష్మీపురం ఆ చివరినేమో టెక్ మహీంద్రా వచ్చింది. 3 దాకా ఉన్నాయి ప్రస్తుతానికి, ఇంకో 2 కొత్తవి వస్తున్నాయి. దగ్గరగా పశ్చిమ ప్రాంతాల్లో వచ్చినాయా? ఏందండి, నూజివీడు ఉంది, మైలవరం ఉన్నాయి, ఇటు విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, విశాఖపట్నం ఉన్నాయి. అన్నీ దగ్గర నియోజకవర్గానికే దగ్గర 5-6 కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తుంటే ఇంకేం కావాలి సార్? అంతకు మించిన ఇంకేం కావాలి మనకి? మన దావోస్ వెళ్ళారు కదా, అక్కడ నుంచి అని తీసుకొచ్చారండి. దావోస్ అంటే ముందులే మనకి అన్ని కంపెనీలు వచ్చినాయండి. దావోస్ వెళ్ళటం ఒక నామకార్థానికి వెళ్ళింది. ఆల్రెడీ ముందే కంపెనీలు అన్ని తీసుకొని వచ్చారు. వస్తా వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా మన 20,000 ముందు 20,000 ఇచ్చారు. అక్కడికి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 20,000, మొత్తం 40 లక్షల ఇయ్యే జాబులు వచ్చినాయి. నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తున్నారంటారు. నిరుద్యోగ సమస్య ఏంటండి? అంతర జాబులు ఉంటాయి. మా పిల్లవాడు 4వ తరగతి చదువుతుండే, వాడికే జాబ్ ఇస్తుండే. ఇంకా నిరుద్యోగం ఇంకెక్కడి నుండి వచ్చేది? ఇంకెక్కడి నుండి? నిజం చెప్పండి సార్. నిజమేనండి. వచ్చి మా తిరువూరు అండి, మీకు తిరువూరులోనే కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఏ కంపెనీలు ఉన్నాయో చూపిస్తాం. ఐటీని డెవలప్ చేస్తున్నారు అనమాట. అయితే మరి అంతేకండి, ఐటీ అంటేనే బాబు అంటేనే ఐటీ అండి. ఐటీని కనిపెట్టిందే బాగున్నారుగా. అవునుగా, మరి సత్యనారాయణని తయారు చేసిందే బాబు గారు. అంతకు మించింది ఇంకేముంది? అలాంటి వాళ్ళని అందరిలో తయారు చేయడం కోసమే కదా ఇప్పుడు 40 లక్షల ఉద్యోగాలు ఇప్పించేది. సరే సార్, థ్యాంక్ యూ అండి. చూశారు కదా ఎంత బాగా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. నిజంగా మీలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీయండి. ఇలా సర్కాస్టిక్ గా మాట్లాడండి. మీ అభిప్రాయాన్ని కామెడీ వేలో అందరికీ చెప్పండి. కానీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆ విషయం. మీ లాంగ్వేజ్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీ బాధ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీరు ఎవరినైతే ఎత్తి చూపించాలి, ఎవడైతే చేతకాని వాడుగా మీరు చూపించాలనుకుంటున్నాడో వాడి దాకా ఇవి వెళ్తాయి. సో ప్రతి ఒక్కరు ధైర్యం చేసి మీ మాటల్ని మీడియాతో పంచుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.